ఇస్రో 2026 మార్చి వరకు చేపట్టబోతున్న 7 ప్రధాన అంతరిక్ష మిషన్ల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇస్రో చైర్మన్ వి నారాయణ్ ప్రకారం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ 2025-26 ఆర్థిక సంవత్సరానికి ముగింపు వరకు 7 ప్రధాన మిషన్లు చేపట్టబోతుంది. ఇది ప్రధానమంత్రి మోదీ ప్రతిపాదించిన 5 సంవత్సరాల్లో 50 రాకెట్ల ప్రయోగం లక్ష్యంలో భాగంగా ఉన్నాయి. గగనయాన్ ప్రోగ్రాంలో భాగంగా 3 క్రూలెస్ మిషన్లను ముందుగా నిర్వహించబోతున్నారు. మొదటి ప్రయోగం G1 మిషన్‌గా పిలువబడుతుంది. ఇది మార్చి 2026 లోపు జరగనుంది. G1 మిషన్‌కు అన్ని అవసరమైన హార్డ్‌వేర్‌లు ఇప్పటికే చేరుకోవటకు చేరాయి మరియు ఇంటిగ్రేషన్ ప్రారంభమైంది. ఈ ప్రయోగాలు లైఫ్ సపోర్ట్ సిస్టమ్, రీ ఎంట్రీ మాడ్యూల్, క్రూ సేఫ్టీ వంటి అంశాలను పరీక్షించేందుకు ఉపయోగపడతాయి. ఇతర ముఖ్యమైన మిషన్లు ప్రపంచ క్లయింట్ల వాణిజ్య ఉపగ్రహాలను ప్రయోగించడం, టెక్నాలజీ డెమోన్‌స్ట్రేషన్‌లు, LVM-3ని అభివృద్ధి చేయడం వంటి మిషన్లు ఉన్నాయి. ఈ మిషన్ల యొక్క లక్ష్యాలేమిటంటే, అంతర్జాతీయ అంతరిక్ష మార్కెట్లలో భారత్ స్థానాన్ని మెరుగుపరచడానికి, మానవ అంతరిక్ష ప్రయోగాల కోసం అవసరమైన వ్యవస్థలు, మౌలిక సదుపాయాలు సిద్ధం చేయడం కోసం, కమ్యూనికేషన్, నావిగేషన్, భూమి పరిశీలన కోసం ఉపగ్రహాల సేవలను విస్తరించడం, భారత తొలి అంతరిక్ష యాత్రికుల ప్రయోగం, అంతరిక్ష కేంద్రాల సహకారాలు, ది స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ వంటి లక్ష్యాలకు బాటలు వేస్తాయి. ఇస్రో యొక్క ప్రణాళికలు భారత అంతరిక్ష విజ్ఞానంలో కొత్త శకానికి నాంది పలకనుంది.